ఆంధ్రప్రదేశ్ మంత్రుల పరిస్థితి ప్రస్తుతం ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఒక ప్రకటన ఏపీ కేబినెట్ ను డిఫెన్స్ లో పడేసింది. తనతో జరిగిన రహస్య చర్చల వల్లే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును ఆపేశారని రేవంత్ చెప్పడం ఇప్పుడు ఏపీ మంత్రులకు మింగుడు పడడం లేదు. చిత్రం ఏమిటంటే రేవంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నించే సాహసం చేయలేక మంత్రులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాయలసీమకు జగనే ద్రోహం చేశారన్నది వారి ఉమ్మడి వాదన. అయితే ఈ వాదనలో కనీసం లాజిక్ లేదన్నది సామాన్యుల అభిప్రాయం. గత ప్రభుత్వ హయాంలో ఎవరో ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారని, అందుకే ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రులు చెబుతున్నారు. మరి ఆ ఎవరో బయట పెడితే దాని వెనక ఉన్నది టీడీపీ నాయకులేనన్న నిజం బయటపడుతుందని వారు భయపడుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. జగన్ హయాంలో ప్రాజెక్టు ఆగిపోతే అది ఆయన పాపం ఎలా అవుతుంది? ఆయన ప్రాజెక్టు పనులు ప్రారంభించారు కదా. అడ్డంకులు ఎదురైతే వాటిని తొలగించాల్సింది పోయి పాత విషయాలనే నెట్టుకు రావడం ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్న టీడీపీ ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఎందుకు తీసుకురావడం లేదు? జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతామని రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాయలసీమకు జీవనాడి లాంటి ప్రాజెక్టు విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది? తమ అధినేతను రక్షించుకోవడానికి మంత్రులు పడుతున్న తాపత్రయం, వారు చెబుతున్న కథలు నమ్మశక్యంగా లేవు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించలేక జగన్ మీద నిందలు వేస్తూ కాలక్షేపం చేయడం కంటే రాయలసీమ హక్కుల కోసం కేంద్రాన్ని ఒప్పించి ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ప్రభుత్వానికి గౌరవం దక్కుతుంది. లేదంటే ఇది కేవలం రాజకీయ మనుగడ కోసం చేసే స్క్రిప్ట్ డ్రామాగానే మిగిలిపోతుంది.